నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో జాతికి అంకితం చేయబోతున్నారు. నిర్దేశించిన సమయానికి ముందే ఈ హార్బర్ ఎలా నిర్మాణం పూర్తి చేసుకుంది, ఏ విధంగా ప్రభుత్వం ఈ హార్బర్ని నిర్మించింది అన్న వివరాలను మా ప్రతినిధి వెంకట అందిస్తారు. మత్స్యకారుల కలగా ఉన్న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం మనం జువ్వలదిన్నెలో ఉన్నాం. ఒకసారి ఇంజనీర్తో మాట్లాడదాం. ఎలా హార్డ్ వర్క్ చేశారు, 2 yearsలో కంప్లీట్ చేయడానికి ఎవరి సహకారం ఎక్కువ ఉందనే విషయాలని మాట్లాడదాం. చెప్పండి, దాదాపు ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే 2 years కాలంలోనే ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ని పూర్తి చేయగలిగారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇది ప్రౌడ్ ఫీల్ కూడా మాకు కూడా. మేము దీన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాం. ప్రభుత్వ సహకారంతోనే దీన్ని కంప్లీట్గా మేము చేయగలిగాము. ఏపీ మ్యారిటైమ్ బోర్డు దీనికి కంప్లీట్ సహకారం అందించింది. ఫండ్స్ అయితే అన్నీ రిలీజ్ చేయడం కానీ అన్నీ ప్రభుత్వ సహకారంతో చాలా తొందరగా చేయగలిగాం 2 సంవత్సరాల్లోనే. తర్వాత ఫిషర్మెన్స్ ఇది పూర్తయిన తర్వాత ఫిషర్మెన్స్కి చాలా సౌకర్యంగా ఉంది. ఇక్కడ మేజర్ కాంపోనెంట్ వర్క్స్ వచ్చేసరికి బ్రేక్ వాటర్స్, డ్రెడ్జింగ్, క్వే ఏరియా, రిక్లమేషన్ అంటే ఆన్సోర్ ఫెసిలిటీస్ అండి మొత్తం. సో ఈ ఫెసిలిటీస్ అన్ని చాలా ఛాలెంజింగ్గా కంప్లీట్ చేయగలిగాము ప్రభుత్వ సహకారంతో. నెక్స్ట్ ఇక్కడ ఫిషర్మెన్స్కి ఎటువంటి సదుపాయం ఉందంటే, ఇక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్స్ అందరూ ఇంతకుముందు వలస వెళ్ళి ఎక్కడో హంటింగ్ చేసుకుని వచ్చి వాళ్ళ యొక్క జీవనోపాధి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇది జరగడం వలన అది లేకుండా వాళ్ళు ఇక్కడే వాళ్ళ యొక్క జీవనోపాధి కలిగించామండి. ఇక్కడ 909 మీటర్ల సదుపాయంతో మనం క్వే ఏరియాని ఏర్పాటు చేసాం. కోల్డ్ స్టోరేజ్ రూమ్స్, ఐస్ ప్లాంట్స్ కూడా ఇక్కడే సదుపాయం ఉంది. కోల్డ్ స్టోరేజ్ రూమ్ ఉంది, ఆక్సిజన్ హాల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు వేరే దగ్గరికి. వాళ్ళ యొక్క కంప్లీట్ యొక్క జీవనోపాధి ఇక్కడ మనం కల్పించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆన్సోర్ ఫెసిలిటీస్ వచ్చేసరికి ఫిషర్మెన్స్ యొక్క రెస్ట్ షెడ్లు ఉన్నాయి. ఫిషర్మెన్స్కి వాళ్ళ డార్మెటరీ రూమ్స్ ఉన్నాయి. వాళ్ళకి రెస్టారెంట్ బిల్డింగ్ ఉంది. నెక్స్ట్ గెస్ట్ హౌస్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది. వీరంతా పర్యవేక్షణ ఉంచడానికి కోస్టల్ పోలీస్ స్టేషన్ ఉంది. ఈ నెక్స్ట్ ఫిషర్మెన్స్ యొక్క ఆక్సిజన్ హాల్స్, ఎంఎఫ్ఈ బోట్స్ అయితేనేమి ఎఫ్ఆర్పి బోట్స్తో వచ్చినటువంటి ఫిష్ని ఆక్సిజన్ చేయడానికి ఆక్సిజన్ హాల్స్ ఉన్నాయి. ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ వల్ల 25,000 మత్స్యకారుల కుటుంబాలకు కూడా లబ్ధి జరుగుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా దాదాపు 15,000 మంది ఆ మత్స్యకారులకి ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్తో వెంకట సాక్షి టీవీ జువ్వలదిన్నె నుంచి.